ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి రావడానికి దైవ సేవకుని ప్రణాళిక ద్వారా రాడు. ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తే, ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను దేవుడు దీవించాలనుకుంటే ఒక సేవకుణ్ణి ఆ పట్టణానికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. సారెపాతు ప్రాంతాన్ని దీవించడానికి ఏలియాను దేవుడు సారెపాతు ప్రాంతానికి నడిపించాడు. ఆ సునామీ స్త్రీ గర్భాన్ని తెరవడానికి, ప్రైజ్ ది లార్డ్, సునామీ స్త్రీ గర్భాన్ని తెరవడానికి దేవుడు ఎలీషాని సునామీ గృహానికి దేవుడు నడిపించాడు. పేతురును దోర్కా ఇంటికి నడిపించింది ఎందుకంటే చనిపోయిన దోర్కాను దేవుడు బ్రతికించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏదో వచ్చాను అంటే వచ్చాను, వెళ్ళిపోయానంటే వెళ్ళిపోయాను, నో. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలా. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. మరి ఈ 2 రోజులు దేవునికి మహిమకరంగా జరిగాయి. 3 రోజులు కూడా రాయచూరు ప్రజలు మా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దేవుడు ఈ పట్టణాన్ని, ఈ ప్రజలను దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి నుంచి చదివి సహాయం చేయండి. హల్లెలూయా. సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. హల్లెలూయా. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయువలెను. ఏలయనగా పితరుల కుటుంబాల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాస్త్రముల ఎదుట వాటిని ఉంచవలెను. చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి 1 నుంచి 8వ వచనం. ఇక్కడ కర్ర కనపడతా ఉంది మనకి. ఆ కర్ర పేరేంటి చెప్పండి? ఏం కర్ర? అహరోను కర్ర. ఈ అహరోను కర్ర ఏం చేసింది? చిగురించింది. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అహరోను కర్ర చిగురించింది. అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? భూమి మీద ఆధారపడ్డదా? నో. వాటర్ మీద ఆధారపడ్డదా? నో. భూమి మీద ఆధారపడలే, వాటర్ మీద ఆధారపడలేదు, ఎరువు మీద ఆధారపడలేదు. ఎలా చిగురించిందే? చిగురించడానికి గల కారణం ఏంటి? ఎండిపోయిన కర్ర చిగురించింది. చిగురించడానికి గల కారణం ఏంటిదే? హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఎరువు సహాయము లేకపోయినా, హల్లెలూయా, ఎరువు సహాయము లేకపోయినా, భూమి సహాయము లేకపోయినా, భూమి సహాయము లేకపోయినా, ఎరువు సహాయము లేకపోయినా
చిగురించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. హల్లెలూయా. ఈరోజు నాకు తల్లిదండ్రులు లేరండి, నాకు బంధుమిత్రులు లేరండి, నా జీవితంలో ఎలా నేను ముందుకెళ్ళగలుగుతాను అని బాధపడుతున్నావా? అరే, నా జీవితం ఎందుకు పనికి రాదు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను అప్పుల పాలైపోయాను, మా బాబాయ్ ఎమ్మెల్యే అయితే బాగుండు, మా నాన్న ఎంపీ అయితే బాగుండు, మా నాన్న సర్పంచ్ అయితే బాగుండు, ఎన్నో అనుకుంటాం. మా నాన్న సిఐ అయితే బాగుండు అనుకుంటాం. నో, అందరికంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నీ తండ్రి అని నువ్వు మర్చిపోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరిగా దిగులుతో వచ్చావేమో, ఎవరు నీకు సహాయము చేసే వాళ్ళు లేరేమో. ఈరోజు దిగులుతో వచ్చావేమో, ఒంటరిగా వచ్చావేమో, ఈరోజు అనాథగా వచ్చావేమో, ఈరోజు సహాయము చేసే వాళ్ళు నీకెవరు లేరేమో. ఐ ప్రొఫెసర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు చిగురించబోతున్నావు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిగురించబోతున్నావు, నీ పిల్లలు చిగురించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు చిగురించబోతున్నారు, మీరు చిగురించబోతున్నారు, మనమందరం చిగురించబోతున్నాం. ఆమేన్. మన సంఘాలు చిగురించబోతున్నాయి, మన సంఘాలు చిగురించబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చిన దేవుడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎండిపోయిన కర్రకు చిగురించడం మాత్రమే కాదు, పువ్వులు కాసిందే, పువ్వులు కాసిందే, పువ్వులు కాయడం కాదు, పాదపు పళ్ళు కాసింది. గట్టిగా, గట్టిగా. ఈరోజు ఫలాలు కాయబోతున్నావు. ఆమేన్. చక్కని ఫలాలు, చక్కని ఫలాలు, చక్కని ఫలాలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగును గాక. జీసస్, 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 జీసస్. హల్లెలూయా, జీసస్, జీసస్, హల్లెలూయా. నిన్నెవరైతే చీ అన్నారో, నిన్నెవరైతే ఎందుకు పనికి రావన్నారో, వారి ముందే దేవుడు నిన్ను లేవనెత్తుకోబోతున్నాడు. కొట్టు, కొట్టు. హల్లెలూయా. జీసస్, 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 జీసస్. ఇదిగో నువ్వు చిగురించబోతున్నావు. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాప కావాలా, బాబు కావాలా? లే, ఎవరు కావాలా? ఎవరు కావాలా? బాబు కావాలా? పొందుకో యేసునామములో. రిసీవ్, రిసీవ్, రిసీవ్ యేసునామములో. ఆయన ఇచ్చే దేవుడు, మనం పొందుకునే బిడ్డలం. అంతే. కొట్టండి గట్టిగా చబడా. హల్లెలూయా. ఎందుకు పనికి రావు, పనికి రావు, పనికి రావు అని నిన్ను అన్నారో, ఛీ ఇక నీకు పిల్లలు పుట్టారు అన్నారేమో, వారి ముందే నువ్వు చిగురించబోతున్నావు. నీ బతుకు, నువ్వు సేవ చేస్తావారా? నువ్వు సేవకు పనికి రావు పో అని ఎవరెవరైతే అన్నారో వాళ్ళే నీ కట్అవుట్, నీ ఫ్లెక్సీ, నీ పోస్టర్స్ చూసి
నోర్లు మూయబడబోతున్నాయి. హల్లెలూయా. నోర్లు మూయబడబోతున్నాయి. గట్టిగా జీసస్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? ఆమేన్. విరోధి ఎవడో? ఆమేన్. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎలాగుందో నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఆమేన్. ఆమేన్. రోషం పుట్టిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రికాందల రబా షెకెదియాల రబా. నక్షత్ర ఎవరు? నక్షత్ర ఎవరు? నక్షత్ర లేచి నిలబడండి నాన్న. ఉన్నారా? పైన ఉన్నారా? చేతులు చూపించండి. చేతులు చూపెట్టమ్మా. ముందుకు రా తల్లి, ముందుకు రా. ముందుకు వచ్చేసే. మైక్ పట్టుకొని పైకి వెళ్ళిపో. ఫాస్ట్. కొంచెం ముందుకు రండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు. నక్షత్ర వివాహం కోసం. కరెక్టేనా? కరెక్టేనా? ఆమేన్. నువ్వు కాళ్ళతో చేసే పని చేస్తావు. కాళ్ళతో చేసేది, కాళ్ళతో చేసే పని. అవునా? మైక్ తొందరగా వెళ్ళాలి అక్కడికి. రీకాందాల రబా షెకే హల్లెలూయా. దియాల రబా బాబా ఓ బాబా. హల్లెలూయా. హల్లెలూయా. ఓ జీసస్, జీసస్, జీసస్. అనిల్, అనిల్. వాట్స్ యువర్ నేమ్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అనిల్ రెడీయా? ఎస్. నక్షత్ర. మైక్ కొట్రా ఇట్లా. నక్షత్ర. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? వివాహం కొరకు. ఆ? వివాహం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాళ్ళతో చేసే పని ఏంటి? మిషన్. ఆమేన్. గట్టిగా చెప్పండి కొట్టాలా. ఓ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్ న్యూస్. నక్షత్ర నీకు చక్కని సంబంధం రాబోతుంది. ఆమేన్. ఆమేన్. నీ వయసు 34. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత నీ వయసు? 34. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఓ దేవుని నామానికి మహిమ. చెల్లమ్మా వెతుక్కుంటూ రాబోతుంది. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం, ఓ జీసస్. భద్రాద్రి కొత్తగూడెం పెళ్లి కార్డు రాబోతుంది. పంపిస్తావా నాకు పెళ్లి కార్డు? చెప్పు చెల్లెమ్మా. పంపిస్తాను. అన్నయ్యకు పంపిస్తావా? పంపిస్తాను. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు నక్షత్ర, ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? చెప్పు, ఏ దేవుడు? యేసయ్య. ఆ? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్. ఆమేన్. కూర్చో కూర్చో. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా. ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా. అందరం యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి. ఎంత మంచి వాడవయ్యా. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో
రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సికింద్రాబాద్లో తమిళ్ చర్చ్లో రేపు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఉంది. రా. ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఉంది. పరిగెత్తుకుంటూ రా. రేపు ఉదయం 9 గంటలకు అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అయిపోయింది నీ బ్రతుకు. ఇక నీకు ఉద్యోగం రాదు. ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవు. లైఫ్ బఫరింగ్ అవుతుంది. నీ జీవితం అయిపోయింది. హల్లెలూయా. నీ జీవితం అయిపోయింది. నీ కుటుంబ జీవితం అయిపోయింది. నీ బ్రతుకు అయిపోయింది అని నువ్వు బాధపడుతున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇటు వినండి నాన్న. అయిపోయింది కదా, అయిపోలే. ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. కోటి రూపాయల మాట ఇది. సాతాన్ గాడు నా మీద కేసు బుక్ చేశాడు డాడీ. సేవకులారా వినండి. నా మీద కేసు బుక్ చేశాడు. ఏమని? నాకు అనాథ పిల్లల ఆశ్రమం ఉంది, అనాథ వృద్ధుల ఆశ్రమం ఉంది. వీడు అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు. వీడు అనాథ పిల్లల్ని మొత్తం కన్వర్షన్ చేస్తున్నాడు, మొత్తం బాప్తిసాలు ఇస్తున్నాడని చెప్పి నా మీద కేసు పెట్టారు. 4 సెక్షన్ల కింద. మనోళ్ళే అంటే అర్థం చేసుకోండి మీరు. మనోళ్ళు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అర్థమైపోతుంది అనుకుంటా. పక్కింటోళ్ళు కాదు, మన ఇంటోళ్ళే. అమ్మ తేజయ్య గారు పని అయిపోయింది. అమ్మ తేజయ్య గారు పని అయిపోయింది. నేను ఒక అయ్యగారికి ఫోన్ చేసి, అన్నా ఇలా కేసు బుక్ చేస్తున్నారన్నా, వచ్చి హెల్ప్ చేయండి అన్న. ఆ అన్న ఏం చేశాడు? మా ఊర్లో అందరికీ చెప్పేశాడు. ఎగిరెగిరి మీటింగ్లు పెడతాడా వీడి పని అయిపోయింది. మొత్తం సీజ్ చేసేశారు. ప్రైజ్ ది లార్డ్. కేసు అయింది. హైకోర్టు చుట్టూ తిరిగినాం, కానీ దేవుడైతే జైలుకి వెళ్ళనీయలే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అయిపోయిన ప్రాబ్లం ఏంటి? జస్ట్ 32. ఇంకా చాలా ఉంది. గట్టిగా చెప్పండి. అయిపోలే. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా నిన్ను వాడుకుంటామ తేజ అని వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అయిపోలేదు. ఇదిగో ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జాన్సన్, ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. జాన్సన్ లే. పరిచర్యలో వెనకడుగు వేయకు. దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలిచిన. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ ఆ చైర్ తీసుకురా. తొందరగా, టైం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వచ్చి ఈ సీట్ నాది అంటున్నారు. ఇది ట్రైన్. ఆయన రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఏం చేయించుకున్నాడు? రిజర్వేషన్. నువ్వు అంటున్నావు, ఏ సీట్ హమారా హే, ఉఠో బోల్ రా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మీరు రండి. ఇటు నుంచి టీసీ వచ్చాడు. టీసీని మీరు పిలవండి. టీసీ లాగానే ఉన్నారు. టీసీ లాగానే ఉన్నారు. హల్లెలూయా. టీసీ గారు సార్ నన్ను లేపుతున్నాడు ఈయన అని చెప్పండి. లేపుతున్నాడు. ఈ టీసీ అంటాడు, తుమ్హారా రిజర్వేషన్ బతాओ बताओ, तुम्हारे पास नहीं है, तुम्हारे पास बताओ बताओ. हालेलुया. उसका रिजर्वेशन हो गया. हालेलुया. ఎంతమంది, ఈయనొక్కడు కాదు, 100 మంది కలిసి ఈయనని లేపడానికి వచ్చినా ఈయనను లేపలేరు. ఎందుకంటే ఈయన రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయింది. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత నువ్వు దొంగ అంటే ఏంటి, లంగా అంటే ఏంటి, ఇంకేమంటే ఏంటి, రిజర్వేషన్ చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పడం. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన ఇచ్చిన వాగ్దానం మన చేతిలో ఉండగా మనకు విరోధి ఎవడో? ఎవరో? ఎంతమంది నెబుకద్నెజర్లు వచ్చినా, ఎంతమంది లూసిఫర్లు వచ్చినా నిన్ను నన్ను ముట్టలేరు. కొట్టు గట్టిగా చెప్పండి గట్టిగా. ఇదిగో మనము చిగురించబోతున్నాం. గట్టిగా చేతులు పైకి లేప. మనము చిగురించబోతున్నాం. 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 దీవించబడబోతున్నాం. దీవించబడబోతున్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 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 ఈరోజు మా నాన్న పాస్టర్ కాదు, మా నాన్న పాస్టర్ అయితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో. మా అక్క సేవకురాలైతే బాగుండు అనుకుంటున్నావేమో. మా నాన్న బిషప్ అయితే బాగుండు అనుకుంటున్నావేమో. బిషప్లకు పరమ బిషప్ నీ తండ్రి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు అనాథవు కావు, నువ్వు దిక్కులేని వాడివి కాదు. ఈరోజు నా ప్రభువు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఎండిపోయిన కర్ర వైపు ఎవరైనా చూస్తారా? చెప్పండి తమ్ముళ్ళో. చిగురించే చెట్టు వైపు, చిగురించి పువ్వులు కాసే చెట్టు వైపు, కాయలు కాసే చెట్టు వైపు ఒకప్పుడు ఎండిపోయిన నిన్ను చీపో అన్నారేమో, కానీ వాళ్ళే చీపు అన్న వాళ్ళే నీ చెట్టు నీడలో వచ్చి ఇలా నిలబడబోతున్నారు. హల్లెలూయా. 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 యోసేపును ఇలా చీపుగా చూశారు. బావిలో పడేసిన అన్నలు అన్నలు నన్ను కాపాడండి అన్నలు అని ఏడుస్తున్నాడు. దిగులు పడుతున్నాడు యోసేపు. కానీ యోసేపు కన్నీళ్లను చూసిన దేవుడు యోసేపును చిగురించి ప్రధానమంత్రిగా నిలుచోబెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే యోసేపును చీ అన్నారో వాళ్ళే యోసేపు పాదాల దగ్గరికి వచ్చారు. ఆమేన్. ఆమేన్. ఈరోజు నిన్ను చీ అంటున్నారేమో, నువ్వు ఎందుకు పనికి రావు అంటున్నారేమో. నా తమ్ముళ్ళు యవనస్తులారా, మీరెందుకు పనికిరారని మిమ్మల్ని అంటున్నారేమో. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, పనికి రాని దానిని పనికొచ్చేలా చేసే దేవుడు మన దేవుడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. 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 మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను చప్పట్లు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చేతులపై మహోన్నతుడా 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 మహోన్నతుడా. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ బ్రతుకు ఎండిపోయిందేమో, నీ కుటుంబం ఎండిపోయిందేమో, నీ పిల్లలు ఎండిపోయినావేమో, ఉద్యోగ పరంగా ఎండిపోయినావేమో, ఆర్థిక పరంగా ఎండిపోయినావేమో, వ్యాపార పరంగా ఎండిపోయినావేమో, ఈరోజు ఆరోగ్య పరంగా ఎండిపోయి ఉన్నావేమో, పరిచర్య పరంగా ఎండిపోయినావేమో. ఈరోజు ప్రతి ఒక్కరూ చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు. హల్లెలూయా. 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 ఆమేన్. ఎండిపోతేనే అసలైన ఐశ్వర్యం బయటికి వస్తుంది. ఆమేన్. ఆమేనండి. ఎండిపోతేనే మనలో నుంచి అసలైన ఐశ్వర్యం బయటికి వస్తుంది. ఆమేన్. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. నిందలు పాలు కావాలి, అవమానాలు పాలు కావాలి, కష్టాలు పాలు కావాలి, కన్నీళ్ళు పాలు కావాలి, నిందల పాలు కావాలి. అప్పుడే ఒక గొప్ప ఐశ్వర్యం బయటికి వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పలు. ఆమేన్. ఆమేన్. కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 37:1-10. ఈరోజు ఎండిపోయిన నిన్ను నా దేవుడు చిగురించబోతున్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-10 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అయినా నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా. హల్లెలూయా. దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏయ్ ప్రవక్త, హేయ్ పాస్టర్, నువ్వు ప్రవచించు.
నువ్వు ప్రవచిస్తే ఎండిపోయిన ఎముకలకు జీవము రాబోతుంది. ఆమేన్ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు ప్రవచిస్తుండగానే చేతులు జాయింట్ కాబోతున్నాయి. ఆమేన్. నువ్వు ప్రవచిస్తుండగానే విడిపోయిన చెయ్యి జాయింట్ కాబోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. నువ్వు ప్రవచిస్తుండగానే విడిపోయిన కాలు జాయింట్ కాబోతుంది. ఆమేన్ గట్టిగా చెప్పండి. ఆమేన్. నువ్వు ప్రవచిస్తుండగానే కన్నులు రాబోతున్నాయి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రవచిస్తుండగానే చర్మము రాబోతుంది. ఆమేన్. అంత సప్పసప్పగున్నారండి. రిసీవ్ చేసుకోవాలా ప్రతి వాక్యాన్ని. ఆమేన్ 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 ఆమేన్. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ గ్రౌండ్ లో పెడదాం. ఆమేన్ 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 ఆమేన్. మా సొంతంగా పెడతాం. ఆమేన్. ఇక్కడున్న సేవకులు నిలబడితే చాలు మాకు. ఆమేన్ హల్లెలూయా. పాపం దీన సేవకుడు ఆయనని ఇబ్బంది పెట్టలేక పాపం సర్దుకొని వెళ్ళిపోతున్నాం. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. ఓ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ కృప కలుగును గాక. ఆమేన్. సేవకుడా నువ్వు ప్రవచించు. మైక్. నువ్వు ప్రవచించగానే ఎండిపోయిన ఎముకలకు జీవము రాబోతుంది. ఆమేన్ జీవము రాబోతుంది. ఆమేన్. ఓ జీవము హల్లెలూయా. రాబోతుంది. yes yes గట్టిగా ఆమేన్. నువ్వు ప్రవచిస్తుండగానే చప్పట్లు కొట్టాలి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. ఓ హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. నువ్వు ప్రవచిస్తుండగానే ఎండిపోయిన ఎముకలకు జీవము రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ 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 ఇదిగో ఇదిగో నువ్వు ఎండిపోయినావేమో ఈరోజు చిగురించబోతున్నావు. ఆమేన్. ఆర్థికంగా ఎండిపోయినావేమో, అనారోగ్యంగా ఎండిపోయినావేమో, ఈరోజు నువ్వు చిగురించబోతున్నావు. yes అదిగో చర్మము రాబోతుంది. ఆమేన్ అదిగో కాళ్ళు జాయింట్ కాబోతున్నాయి. ఆమేన్ చేతులు జాయింట్ కాబోతున్నాయి. ఆమేన్. జీసస్ 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 ఇదిగో జీసస్ ప్రార్థన పరులు లేకపోతున్నారు. జీసస్ ప్రార్థన పరులు లేకపోతున్నారు. జీసస్ జీసస్ లేవనెత్తబోతున్నాడు దేవుడు. జీసస్ నీ కమలమ శక్తి. జీసస్ కొట్టు చప్పట్లు. జీసస్ అందుకో. అందుకో. బలమైన అభిషేకం. జీసస్ ఇదిగో జీసస్ దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు. 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 చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. Jesus, 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 దేవుడు Jesus, లేపుకోబోతున్నాడు. Jesus, Jesus, Jesus. దేవుడు లేపుకోబోతున్నాడు. Amen. కృప కలుగును గాక. Yes, yes, కృప yes. కలుగును గాక. Amen. కృప కలుగును గాక. గట్టిగా Amen. Amen. గట్టిగా Jesus, 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 ఎండిపోయిన నిన్ను Jesus, చిగురించబోతున్నాడు. Jesus, ఆమేన్. Jesus, 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 Jesus. సలోమి రెడ్ గీతలున్నాయి, ఇలా నల్ల గీతలున్నాయి, తెలుపు గీతలున్నాయి నీ డ్రెస్ మీద. సలోమి పైన హల్లెలూయా.
వచ్చేసాయి. ఇక్కడ నుంచి తీయండి నాన్న. వచ్చేసాయి, పరిగెత్తు. ఓ జీసస్. జీసస్. అనిల్ కెమెరా. జీసస్. పైకి పెట్టు. జీసస్. 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 చేతులు పైకి లేపు. జీసస్. 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 చేతులు జీసస్. 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 ఎంతమందికి దేవుడు చేతులు ఇచ్చాడు? చేతులు ఎత్తాలా? ఆమేన్, 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 ఆమేన్. జీసస్. జీసస్ అంటే దేవునికి మహిమ. నేనేమో పాస్టర్ అమ్మ తేజకు అనట్లే. కెమెరా జీసస్. ఆమేన్, హల్లెలూయా. అమ్మ వచ్చేసే అమ్మా. అయ్యో రావాలి. ఇక్కడ దేవుని మహిమ ఏంటో కనబడాలి. ఆమేన్. కెమెరామెన్స్ ఏమో పైకి వెళ్ళారు. ఇప్పుడు ఎల్ఈడి లేదు కదా ఇక్కడ. yes ఎల్ఈడి ఉంటే కెమెరా పెట్టగానే ఇక్కడ కనబడుతుంది. ఎల్ఈడి లేదు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. 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 చేతులు. చేతులు. జీసస్. 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 పిల్లలు. జీసస్. 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 అందరం జీసస్. 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 ఓ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ ఇక్కడ ఎన్ని గీతలు? తెలుపు గీత, నలుపు గీత, ఎర్ర గీత డ్రెస్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? రాయచూర్ ప్రజలారా చెప్పండి, ఉన్నాడా? yes హల్లెలూయా, హల్లెలూయా. వాట్స్ నేమ్? సలోమి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు దేవునికి కావాలంట. ఆమేన్. దేవుని పాదాలు పట్టుకోవాలను. ఆమేన్. దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు ఆమేన్, నిలబడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయన సేవ చేయాలను. ఆమేన్. సేవకు దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. నువ్వు సేవ గనక ముందుకు అడుగు పెట్టగలిగితే నా దేవుడు గొప్పగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మమ్మల్ని కలవండి. మేము అప్పుడే వెళ్ళిపోం, సరేనా? ఆమేన్. దేవుడు నిన్ను క్లియర్గా నాకు చూపించాడు. ఏమనిపిస్తుంది? షాకింగ్ ఉందా? కరెంట్ షాక్ తగిలినట్టుందా? అవునయ్యా. ఆ? అవునయ్యా. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మా భాష కాదు, ఇది మా ప్రాంతం కాదు, ఇది మా భాష కాదు, ఇది మా ప్రాంతం కాదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు జరిగిస్తున్నాడు. ఆమేన్, గట్టిగా చెప్పండి. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. తండ్రి బిడ్డని బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జీసస్, జీసస్. మనం చిగురించబోతున్నాం. ఆమేన్. ఈరోజు ఆర్థికంగా ఎండిపోయినావేమో, ఉద్యోగపరంగా ఎండిపోయినావేమో, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచించబోతున్నాను. సేవ పరంగా ఎండిపోయినావేమో, ఆర్థిక పరంగా ఎండిపోయినావేమో, ఈరోజు వ్యవసాయ పరంగా ఎండిపోయినావేమో, ఈరోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఎండిపోయినావేమో, ఈరోజు
విద్యా సంస్థలు పెట్టి ఎండిపోయినావేమో, మరలా నీ విద్యా సంస్థలు చిగురించబోతున్నాయి. వ్యాపారాలు చిగురించబోతున్నాయి. వ్యాపారం చేసి 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 లాస్ అయిపోయినావేమో, నీ వ్యాపారాలు దీవించబడబోతున్నాయి. ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేతులు చూపెట్టండి. బిజినెస్ చేస్తున్న వాళ్ళు, మీ వ్యాపారాలు దీవించబడబోతున్నాయి. ఆమేన్. మీ వ్యాపారాలు దీవించబడబోతున్నాయి. ఆర్థికంగా దీవించబడబోతున్నారు. ఆరోగ్యపరంగా. ఓ జీసస్ చిన్ను. హల్లెలూయా. మీరు చిగురించబోతున్నారు. మీరు ఎలా ఉండాలి తెలుసా? yes, నేను చిగురించబోతున్నాను. విశ్వాసం నీలో ఉండాలి. ఆమేన్. ఆమేన్. నన్ను చిగురించడానికే ఈ సభ. ఆమేన్. ఆమేన్. చెప్పండి, నన్ను చిగురించడానికే ఈ సభ. ఆమేన్. చెప్పండి అమ్మా, పక్కన వారికి చెప్పండి, నేను చిగురించడానికే ఈ సభ. సెకండ్ తీసుకొని చెప్పండి, మన పరిచర్యలు చిగురించడానికే ఈ సభ. హల్లెలూయా. ఇదిగో దేవుడు మిమ్మల్ని చిగురించబోతున్నాడు. గట్టిగా 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 చప్పట్లు. సేవకుడితో అంటున్నాడు, ప్రవక్తతో అన్నాడు, విశ్వాసంతో ప్రవచించు. నువ్వు ప్రవచిస్తుండగానే ఎండిపోయిన ఎముకలు జాయింట్ కాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రవచించగానే. ఆమేన్. దేవుడు నాతో అన్నాడు, కొత్తగూడెం వరకే, భద్రాద్రి కొత్తగూడెం వరకే నువ్వు గీత గీసుకొని ఉండొద్దు. ఆమేన్. పాస్టర్ అమ్మతేజ భద్రాద్రి కొత్తగూడానికి పరిమితం కాదు, ఇంటర్నేషనల్ గా నేను తిప్పబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అరే చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ ఒరిస్సా, నాట్ ఓన్లీ మధ్యప్రదేశ్, ప్రపంచమంతా. ఆమేన్. ఆమేన్. గ్లోబ్ గ్లోబ్. దేవుడు తిప్పబోతున్నాడు. ఆమేన్. ఓ హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు. రికబోల రబషెక దియాల రబబబబబబ. ఓ హల్లెలూయా. జీసస్ 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 జీసస్. మిమ్మల్ని కూడా తిప్పబోతున్నాడు. జీసస్ తిప్పబోతున్నాడు దేవుడు. జీసస్ తిప్పబోతున్నాడు దేవుడు. జీసస్ జీసస్ జీసస్. మీకెలా ఉందో నాకైతే తెలియదు కానీ మంటలు మండుతున్నాయి ఇవాళ. ఆమేనండి. ఆమేనండి. దేవుడు, ఏ దేవుడు? మన పక్షమున ఉండగా. ఆమేనండి. 10,000 మంది పైబడిన పదిలముగానే. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఫరో సైన్యం మనల్ని తరిమినా, ఎవరు మనల్ని తరిమినా, దేవుడిచ్చిన వాగ్దానం ఎండిపోవడానికి వీల్లేదు. ఆమేన్. 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 టికెట్ రిజర్వేషన్ हो गया भैया. yes or no? ఆమేన్. ఆ రిజర్వేషన్ ని నువ్వు తీసి పడేస్తే దేవుడు కూడా ఏం చేయలేడు. రిజర్వేషన్ ని జేబులో ఉంచుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఈయన వచ్చేదో అంటాడు, అమ్మతేజ పాస్టర్ అయ్యే అంత ఉట్టిది అంటాడు. అమ్మతేజ పాస్టర్ అంత ఉట్టిదే. ఉట్టిదే అయితే ఏంటి?
ఎవరు నమ్మినా నమ్మకపోయినా దావీదుని అందరు ఎట్లా చూశారు? గొర్రెల కాపరిగా చూశారు. దేవుడు మహారాజుగా చూశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును అనాథగా చూశారు. దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రి అభిషేకం చూశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హమ్ క్యా బోల్ రా మాలూమ్ తెరకు? నేనేమంటున్నానో తెలుసా? ఈరోజు లోకం ఏమంటుందనేది లెక్క కాదు, దేవుడు ఏమంటున్నాడు అనేదే లెక్క. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వే రాజువి. ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వే ప్రవక్తవి. ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వే ఈ రాయచూరికి అండగా నిలబడబోతున్నావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎందుకు పనికి రానిగా నువ్వు వాడిగా ఉంటున్నావు? దేవుడు కావాల్సింది గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, గుడిసెలో ఉంటున్న వాళ్ళు, ఆమేన్. పెంట కుప్పలో ఉంటున్న వాళ్ళు. yes ఆమేన్. హల్లెలూయా. 3 అంతస్తులో బిల్డింగ్ లో పుట్టిన వారు దేవునికి అవసరం లేదు. అడుక్కు తిన్న వాళ్ళే దేవునికి కావాలి. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఒక అనాథని, తల్లి తండ్రి ఇద్దరు లేని ఒక అనాథని. 3 సంవత్సరాల వయసులో అమ్మని కోల్పోయినాను, అనాథగా బ్రతికాను. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం, వెలివేసిన జీవితం నా జీవితం, ఒంటరిగా బ్రతికిన జీవితం నా జీవితం. ఆకలైతుంటే అన్నము కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అన్నం కోసం వెళ్తే ఛీ రోజు మా ఇంటికే వస్తున్నావేంద్ర నువ్వు అని నన్ను చీదరించిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో ఒక పాస్టరు పిడతల ప్రసాద్ రావయ్య గారని, నా ఆత్మీయ తండ్రి, ఆయన మా ఊర్లో చిన్న మీటింగ్ పెడితే, ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గా ఉన్నాడు, ఇంత కటింగ్ పెరిగిపోయింది, మురికి బట్టలతో ఉన్నాడంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి అనాథ అని చెప్పారు. అప్పుడు ఈయనని అనాథ శరణాలయంలో జాయిన్ చేయొచ్చా అంటే, చెయ్యండి అని చెప్పి ఊరోళ్ళందరంటే, ఆ సేవకులు నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో నా అంత అనాథ ఎవరూ లేరు. అందరి కోసం ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. బెడ్షీట్ కప్పుకొని మా అమ్మని తలుచుకొని ఏడుస్తా ఉండేవాడిని నేను. అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ తినేటోండి కదమ్మా. నా ఫ్రెండ్స్ కోసం బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇస్తే వాళ్ళు నాకు ఇవ్వకుండా ఇలా తినేవాళ్ళు. నేను వాళ్ళ వైపు చూస్తూనే ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా అని మా అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉంటే, నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా, నాకు వార్డెన్ సార్కి చెప్తే వార్డెన్ సార్ విపరీతంగా నన్ను కొట్టేవాడు. మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం. అలా అనాథగా బ్రతికినటువంటి నా జీవితంలో అనాథ శరణాలయం నుంచి మరలా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ నాన్న వేరే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పిన్ని, ఈయన ఉంటే నేను ఉండను అని చెప్పినప్పుడు నన్ను మరలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. రోడ్ల మీద, ఫుట్పాత్ మీద పడుకున్న జీవితం నా జీవితం. మా అమ్మ సంపాదించింది కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తే, నేను ఒక మాట అన్నందుకు మా నాన్నగారు నన్ను ఇలా కట్టేసి
తాళ్లతో కొట్టి 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 చిత్రహింసలు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మాది నక్సలైట్ ప్రాంతం, అడవిలో అన్నలుండే ప్రాంతం, ఇల్లందు ప్రాంతం. CPI-ML న్యూ డెమోక్రసీ అనే పార్టీ వినుంటారు మీరు. గుమ్మడి నరసయ్య ప్రాంతం, ఎమ్మెల్యే 5 సార్లు గెలిచాడు ఆయన తెలంగాణలో. ఆ ప్రాంతం మా ప్రాంతం. అడవిలో అన్నలు వచ్చి మా నాన్నగారిని గద్దించి నన్ను అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. అడవిలో కేవలం బుక్కెడు పువ్వ కోసం, కొంచెం అన్నం కోసం గన్ను పట్టుకొని అడవిలో బ్రతికిన జీవితం నా జీవితం. సాయుధ పోరాటం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవము కోసం నేను బుక్కెడు పువ్వ కోసం పనిచేశాను. అడవిలో, గుట్టలల్లో, కొండలల్లో, లోయలల్లో, అడవులల్లో బ్రతికిన జీవితం నా జీవితం. ఒకరోజు బాగా మా అమ్మ గుర్తుకొచ్చి బాగా ఏడుస్తూ ఉండే మా అమ్మని తలుచుకొని ఒక పాట రాశాను. మా అమ్మని తలుచుకొని ఒక పాట రాస్తే ఒక అక్క వచ్చింది నా దగ్గరికి. తేజ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ గుర్తుకొస్తుందక్క, మా అమ్మ గుర్తుకొస్తుంది, మా అమ్మ పొడిలో పడుకోవాలనుంది, మా అమ్మ గోరు ముద్దలు తినాలనుందక్క అని చెప్పి అక్కతో చెబుతుంటే అక్క ఏడవడం ప్రారంభించింది. అక్క, మా అమ్మ మీద ఒక పాట రాసినానక్క, పాడనా అని చెబితే పాట పాడేసరికి అక్క ఏడవడం ప్రారంభించింది. ఆ అక్క దళకమండర్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ అన్నా తేజ మంచి పాట రాసిండన్నా అని చెబితే అందరూ దళ సభ్యులందరూ కూర్చున్నారు. నన్ను పాట పాడమన్నారు. అప్పుడు మా అమ్మ పాట పాడినా నేను. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. ఈ పాట పూర్తిగా నేను పాడలేను, టైం లేదు. అంటే మ్యూజిక్ కూడా కరెక్ట్ లేదు. కాబట్టి ఒకటి గమనించండి, ఆ పాట పాడిన వెంటనే అందరు ఏడవడం ప్రారంభించారు. ఈ పాట మీరు వినాలనుకుంటే పాస్టర్ అమ్మ తేజ సాంగ్స్ అని కొట్టగానే ఈ పాట వచ్చేస్తుంది. మీ పిల్లలకి వినిపియండి, మీ పిల్లలు తప్పకుండా మారిపోతారు యేసు నామంలో. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఆ పాట పాడిన వెంటనే అందరు ఏడ్చారు. ఏడ్చిన వెంటనే మరి దళకమండరన్న నన్ను పిలిచి, నానా నువ్వు లోపల అడవిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళి అరుణోదయాల పని చేయాలని చెప్పి, నువ్వు స్టేజ్ మీద పాటలు పాడాలని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళారు. బయటికి తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన జీవితం నా జీవితం, తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో పాటలు పాడిన జీవితం నా జీవితం. అలా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఒక పాట పాడి వస్తుంటే ఒక బలమైన యాక్సిడెంట్ అయింది. ఆ ఇల్లందు హాస్పిటల్, ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. తల పగిలిపోయింది, చెయ్యి విరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తపు ముద్దై ఉన్నాను. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఒక నర్సమ్మ వచ్చి అడుగుతుంది, బాబు నీకెవరు లేరా అంటే, అమ్మా నాకెవరు లేరమ్మా, నేను అనాథను అని చెప్పాను. అనాథను అని చెప్పినప్పుడు సరే అని చెప్పి తన కుమారుడి బట్టలు తీసుకొచ్చి ఒక చిన్న పెరుగు బాక్స్ తీసుకొచ్చి, పెరుగన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబుల్ ఇచ్చింది. నా బైబుల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఎవరు లేనోళ్ళకు దేవుడే దిక్కు అని చెప్పి ఆ తల్లిగారు చెప్పినప్పుడు నేను ఆ రోజు రాత్రి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, అందరూ మోసం చేశారు, అందరూ వదిలిపెట్టేశారు. యేసు నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను. నువ్వు కనుక నన్ను బ్రతికిస్తే నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. నాతో మాట్లాడేసయ్యా.
దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? దిక్కులేనుండయా అనాథని ప్రభు, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాయా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఏడ్చి 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 ప్రభు పాదాలు పట్టగానే ప్రభు నాతో అన్నాడు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం పోవాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరు లేరు కదా ప్రభువా, నేనేం చేయాలి అంటే నీతో పాటు నేను అడుగు పెట్టబోతున్నాను. దేవుని పాదాలను ఇలా తాకడం జరిగింది. దేవుడు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమంటే ఎలా వెళ్ళాలి ప్రభు అంటే, ఒక్కొక్కరి దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు అడుక్కొని బస్ ఎక్కి భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, బంధువులు లేరు. 18 సంవత్సరాల వయసులో చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించాను పరిచర్య. ఒక అన్న సింగర్ అండ్ ఎంప్లాయ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే నా జీవితం చెప్తే, బాబు ఈ రేకుల షెడ్డులో ఉండు, నువ్వు ట్యూషన్ పాయింట్ రన్ చేసుకో అన్నాడు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి పిల్లలందరూ పారిపోయారు. ఒంటరిగా 3 రోజులు ఆకలితో ఆ రూమ్లో ఏడుస్తా ఉన్నాను. ఆ 3 పిల్లలు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారన్నా మీరంటే, ఆకలి అవుతుంది, తిని ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది, గ్యాస్ లేదు, అన్నం లేదని చెబితే ఆకలితో ఏడ్చేవాడిని. మీ తల్లిదండ్రుల మాట వినండి. నా జీవితంలో నేను ఎంత బాధపడ్డానో తల్లిదండ్రులు లేక, నా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి చెప్తే వాళ్ళెళ్ళి వాళ్ళ తల్లుల కాళ్ళు, తండ్రుల కాళ్ళు ఒత్తడము, తల్లిదండ్రులు చెప్పగానే మాట వినడం ప్రారంభించారు. ఆ పిల్లలలో చేంజ్ చూసిన తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, మా పిల్లలకి ఏ మందు పెట్టినవయ్యా నువ్వు అని చెప్తే, నా సాక్ష్యం చెప్పగానే ఆ కాలనీలో అంత పిల్లలు నా దగ్గరికి వచ్చి ట్యూషన్కి రావడం ప్రారంభించారు. 3 70 మంది పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 70 మంది పిల్లలు. చక్కగా ఒక గ్యాస్ కొనుక్కున్నాను, చిన్న బైక్ కొనుక్కున్నాను, చక్కగా ట్యూషన్, చక్కగా నా కింద ఇంకొక 2 టీచర్లను పెట్టాను. ఒకరోజు రంజాన్ వచ్చింది. రంజాన్ వచ్చినప్పుడు ఆ బాక్స్ అంతా కూడా నిండిపోయింది బిర్యానీతో. బిర్యానీ పిల్లలు తీసుకొచ్చారు, నేను కొంచెమే తింటా, ఆ బిర్యానీ అంతా నిండిపోయింది, ఏం చేయాలి నేను అని చెప్పినప్పుడు, రోడ్ల మీదకి వెళ్ళి పంచుదామని చెప్పి, అనాథలకు పంచుదామని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి పంచితే, ఇస్రాకులో కొంచెం వేయగానే ఇలా పట్టుకొని టకాటక తినేస్తున్నారు. ఇంత బిర్యానీ తీసుకెళ్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాను, నిద్ర పట్టడం లేదు. యేసయ్యా, నాలాంటి అనాథలు రోడ్ల మీద చాలా మంది ఉన్నారయ్యా, వారిని పోషించే శక్తిని నాకు దయచేయి ప్లీజ్. యేసయ్యా, వారిని పోషించే శక్తిని నాకు దయచేయి. నువ్వు నాకు సహకరిస్తే నేను అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానయ్యా, అనాథ పిల్లల కోసం నేను బతకాలయ్యా అని చెప్తే ప్రభు అన్నాడు, అనాథ శరణాలయం పెట్టు అన్నాడు. అయితే అనాథ శరణాలయం పేరు ఏంటి ప్రభు అంటే, అమ్మ ప్రేమకు నువ్వు దూరం అయ్యావు కాబట్టి అమ్మ ప్రేమను అందరికీ నువ్వు పంచాలా, అమ్మ అనే పేరు పెట్టు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయాన్ని స్టార్ట్ చేశాను. ఒక అనాథ గుండెలో నుంచి ప్రారంభించిందే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో, నాకు 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం ప్రారంభించాను. 3 నెలల బాబు, ఏ భార్య నా పక్కన లేరు, ఏ సంఘం నా పక్కన లేరు, ఓన్లీ దేవుని చేతులే నాకు తోడు. 3 సంవత్సరం 3 చిన్న పిల్లోడిని తో ప్రారంభించిన పరిచర్య ఈరోజు గొప్ప రీతిలో దేవుడు దీవించాడు. గొప్ప రీతిలో దేవుడు దీవించాడు. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం ఉంటుంది.
వీలైతే మీ ఇంట్లో టీవీలో కనెక్ట్ చేసుకొని మీ పిల్లలకు చూపెట్టండి. ఒక అనాథని దేవుడు ఎట్లా లేపుతాడో ఆ సాక్ష్యంలో దేవుడు చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. మా చిన్నమ్మ అనేది, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్న తల్లి అనేది, నన్ను వాడి ఫేస్ నాకు కనపడొద్దు, వాడి ఫేస్ నాకు కనపడొద్దు అనేది. కానీ ఈరోజు యేసయ్య టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్లో, ఈ సభలలో ఈ ఫేస్ ని కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. పుక్కెడు పువ్వు ఉంటే చాలు అనుకుంటే ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. మొన్న శ్రీకాకుళం పోయినాను, ఇచ్చాపురం వాక్యం చెప్పడానికి పోతే తేజన్న వస్తున్నాడని చెప్పి నా తమ్ముడు సర్జన్ ఒక్క చేప 5,000 రూపాయలంట. 5,000 రూపాయల చేప తీసుకొచ్చి నాకు భోజనం పెడుతుంది. అదా నా బతుకు, నా జీవితం ఏంటి? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా బ్రతుకు, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా బ్రతుకుని నా దేవుడు అద్భుతంగా మార్చేసి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే చీపో అనేవాళ్ళు, ఇంత మంచి బట్టలు వేసుకొని మీ అందరి ముందు నిలుచోడానికి దేవుడు కృప చూపించాడు. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రి వై నాకు ప్రేమను పంచావే. హల్లెలూయా. ఆకలితో ఉన్న నా ఆకలి తీర్చావే. నా కన్నీల్లో నుంచి పుట్టిన పాటలున్నాయి. ఆ పాటలు వినండి, తప్పక మీ ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. చెప్పండి. యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసు. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రి వై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఈరోజు అనాథనైన నా చరిత్రను దేవుడు మార్చేసినాడు. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించబడిన నా పరిచర్య భవనములోకి నా దేవుడు చేర్చాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం రండి, ఆమేన్ అనండి. అక్కడికి వచ్చి చూస్తే దేవుని కార్యాలు మీకు కనబడబోతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే చచ్చిపోయే బ్రతుకులు బ్రతుకుతున్నారు. గట్టిగా చెప్పండి. ఆమేన్. అక్కడున్న మట్టిని కూడా దేవుడు బ్లెస్ చేసేసిండు. ఆమేన్. చాలా మంది అక్కడున్న మట్టి ఎత్తుకెళ్ళి పొలాలలో పోస్తున్నారు.
సారము లేని లేన సారవంతమైన నేలగా మారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కన్నీళ్లతో తడవబడుతున్న నేల. నా జీవితంలో ఏది కావాలన్నా ఉపవాసం ఉపవాసం ఉపవాసం. జనవరి నెలలో ఉపవాసం ప్రకటించుకుంటా. 40 రోజులు ప్రార్థన గోపురంలోకి వెళ్ళిపోయి ఓన్లీ వాటర్ మీదనే ఉంటా. 40 రోజుల తర్వాత బయటికి వస్తాను. ఏమేం కావాలో మొత్తం దేవుడు ఇచ్చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అన్నారు, అరే యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెవరు ఇస్తారా అమ్మాయిని అన్నారు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెవరు ఇస్తారా అమ్మాయిని అన్నారు. కానీ నా భార్య, తనే నా భార్య. హల్లెలూయా. అనాథగా బ్రతికా. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. నాతో దేవుడు మాట్లాడాడు. ఇద్దరం వివాహం చేసుకున్నప్పుడు అందరూ మమ్మల్ని అన్న మాట ఏంటిదంటే, ఛీ వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళు షో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక రోజు రోడ్డు మీద పడతారు. చాలా మంది పోయి ఒక అనాథను పెళ్లి చేసుకుంటా వచ్చి నీ బ్రతుకొని ముఖం మీద ఉమ్ము వీశారు. కానీ అందరి ముందు మా తలలను దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. తల్లి లేని నాకు తల్లి ప్రేమ చూపిస్తుంది. తండ్రి లేని నాకు తండ్రి ప్రేమ. అనాథనైనా నాకు సర్వం. నాకు కొంచెం నీరసంగా ఉందంటే చాలు, తన ప్రాణం ఆగదు. ఇంత మంచి భార్యనిచ్చిన దేవుడికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడున్న చెల్లెల్లారా, నా తమ్ముళ్ళారా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. మనం వెతుక్కునే దానికోసం మనం ప్రాణాలు పెడతాం. కానీ దేవుడిచ్చేది ఇస్తే ఇలా ఉంటుంది. హల్లెలూయా ఆమేన్. దేవుడిచ్చే దానికోసం మనం ఆరాట పడదాం. ఆమేన్. ఈరోజు ఈ రాయచూరుకి నేనేదో పెద్ద ప్రవక్తగా ఏదో కాదు నాన్న. ఇక్కడున్న సేవకులకి, ఇక్కడున్న నా తమ్ముళ్ళకి, ఇక్కడున్న నా చెల్లెళ్లకు, ఇక్కడున్న నా తల్లులకు తండ్రులకు, ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. గొప్ప మర్మమైనటువంటి మాటలు రాకపోవచ్చు. ఒకటి చెప్తున్నాను వినండి. అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా అప్పులన్నీ తొలగేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కష్టాలన్నీ తొలగేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నిన్ను చేరగా మా కష్టాలని తొలగిపోయినాయ్యా.
మనుషుల పాదాలు పట్టుకుంటే మన బ్రతుకు మారదు. ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. అయిపోయిందా? హల్లెలూయా. అయిపోయిందంట టైం. మళ్ళీ రమ్మంటారా రాయచూరుకి? 4-5 చేయలేపుతున్నారు. ఎత్తిన చేతులన్నీ దీవించబడును గాక. మీ ఇంట్లో బిడ్డగా నన్ను చేర్చుకోండి. నా ఆశ, నా భార్య ఆశ ఒకటే, ఆయన సేవలో కొవ్వొత్తిలాగా నేను కరిగిపోవాలి. ఆమేన్. వేరే ఆశ నాకు లేదు. నా బ్రతుకుని మార్చిన యేసయ్య కొరకు నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. దేవుని జనాంగమా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఆమేనండి. అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నాం, అనేక మంది అనాథ వృద్ధుల్ని పోషిస్తున్నాం. వారి పోషణ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.